వాసవ్య నర్సింగ్ హోమ్ తరపున అందరికీ స్వాగతం. వాసవ్య నర్సింగ్ హోమ్ తరపున మనం గత 20 సంవత్సరాలుగా ప్రతి శనివారం హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది 1338వ కార్యక్రమం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈ వారం వరల్డ్ మెంటల్ హెల్త్ వీక్ అక్టోబర్ 4 నుండి 10 వరకు ఈ వారోత్సవం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు డాక్టర్ సమరం గారు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చైర్మన్ అయినటువంటి ఆయన ఈరోజు మనకి ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ వీక్ సంబంధించిన థీమ్ పైన విపత్తులు, అత్యవసర పరిస్థితులు, అందుబాటులో మానసిక ఆరోగ్య సేవలు అనే అంశం గురించి ఆయన మాట్లాడతారు. ఇప్పుడు ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ఆరోగ్య సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ రవి గారికి, అలాగే అక్కడ వారికి, ఫేస్బుక్లో లైవ్ చూస్తున్నటువంటి ఫేస్బుక్ ఫ్రెండ్స్కి అందరికీ స్వాగతం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీని ప్రపంచ మానసిక దినోత్సవంగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మానసిక దినోత్సవం, మానసిక ఆరోగ్య దినోత్సవం ఎందుకు, ఏమిటి, ఇది ఎలా మొదలైంది, కారణం ఏమిటి, ఇది అవసరం ఏంటి అనేది. ఇప్పుడు మామూలుగా ప్రతివాళ్ళు అనుకుంటారంటే మానసిక ఆరోగ్యం అంటే కేవలం పిచ్చి అనుకుంటారు. పిచ్చి వంటి పిచ్చివాళ్ళు, పిచ్చి ప్రవర్తన, పిచ్చిగా ఉండడం అనేది. కానీ మానసిక ఆరోగ్యం అంటే మనలో తెలియకుండా భయం వస్తుంది, అదుపు లేకుండా ఆందోళన వస్తుంది, కంగారు వస్తుంది, గాబరా వస్తుంది. ఏమిటి నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బతుకు ఏంటి అనేది ఒక చెప్పలేని గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఇవేమైనా పిచ్చా అండి? కాదు కదా, మానసిక పరిస్థితి. కానీ ఎవరికైతే ఈ రకమైన ఆందోళన, కంగారు, గాబరా, భయం ఇవన్నీ వచ్చాయంటే ఇక మన శారీరక ఆరోగ్యం మీద కూడా చెప్పలేనంత ప్రభావం కనబడుతుందన్నమాట. చెప్పలేంత మనసు ఆరోగ్యం ఉంటేనే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది, గుర్తుంచుకోండి. అంచేత శారీరక ఆరోగ్యం బాగుండాలంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. దీని గురించే ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్యాన్ని కూడా మనం పెంపొందించాలి. కేవలం శారీరక ఆరోగ్యం గురించే కాదు, మానసిక ఆరోగ్యం గురించి కూడా మనం అటెన్షన్ వేసి ప్రపంచంలో ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మానసిక ఆరోగ్యం గురించి కూడా అవగాహన కలిగించాలి అని 1992లో ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా పాటించడం జరుగుతుంది. అయితే ఒక్క రోజుతో కాదు, దీన్ని బాగా అవగాహన కలిగించాలి అని వారోత్సవంగా కూడా అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ప్రపంచ మానసిక వారోత్సవం, మానసిక ఆరోగ్యోత్సవంగా చేయడం జరుగుతుంది. ఈ రోజున దాన్ని పురస్కరించుకుని మన వాసవ్య నరసింహంలో దీన్ని ఏర్పాటు చేసాం. అందులో ముఖ్యంగా మరి ఒక ప్రత్యేకమైన సంస్థ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ సొసైటీ, అలా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చైర్మన్ వాళ్ళం. మేము కేవలం విపత్తుల దగ్గరనే కాకుండా మానసిక ఆరోగ్యం గురించి కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నాం. రకరకాలు మీ అందరికీ తెలుసు, కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినప్పుడు అసలు కరోనా వచ్చిన వాళ్ళు బాధలు అల్లుపెట్టండి, కరోనా రాని వాడు ఏమో ఏమైపోతాం మనం భయపడ్డామా లేదా? ఆ ఇళ్లలోంచి బయట రావాలని భయం. ఎవడ కరోనా వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటే అదుంటే దూరంగా ఉంటే కూడా అమ్మో వాళ్ళ గాలి తగిలితే మనం ఏమైపోతే భయపడ్డామా లేదా? వీడికేం రాలేదు, ఆ గాలి ద్వారా అలా ఏం వచ్చేది. ఎక్కడో ఉన్న మనిషి కూడా ఇక ఉంటే కూడా వచ్చేస్తున్నాం, భయపడ్డాం. అసలు ఇళ్ళకి
తలుపులు వేసేసుకుని ఎవరితో కలవకుండా ఉన్నాం లేదు. ఏంటి అదంతా ఏంటి? ఎక్కడ కరోనా వస్తుంది అనేది తల్లడిల్లిపోయారు కదా, చాలా మనకి అర్థం చేసుకోవడానికి. మానసిక ఆరోగ్యానికి ఎంత భయపడ్డారు. పరీక్ష చేసి నీకు కరోనా అంటే చాలు గుండె ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. జబ్బుతో చావాలా, కరోనా భయంతో గుండె ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మానసిక అనారోగ్యము, మానసికంగా ఉండేటువంటి పరిస్థితులు మన ప్రాణం మీదకి ఎంత ఇచ్చి పెడితే తెలుస్తుంది. ఓ భూకంపం వచ్చింది, పెద్ద వరదలు వచ్చాయి, సునామీ వచ్చింది, జనాలు కొట్టుకుపోతారు. కొట్టుకుపోతుంటే ఉన్న కాస్త నీడ పోతుంది, మనుషులు పోతారు. అప్పుడు ఎలా ఉంటారండి? మనుషులు ఎలా భయకంపితులైపోతారు? అక్కడ శారీరక అనారోగ్యం, మానసిక అనారోగ్యం. అందుకని ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ప్రాధాన్యత గుర్తించి మానసిక ఆరోగ్యం గురించి ప్రజల్లో సరైన అవగాహన కావాలి. ఇప్పుడు చిన్నపాటి ఇబ్బందులు వస్తేనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. వాడికి ఏం జబ్బు ఉందా? ఏ జబ్బు లేదు. వాడికి ఏదో ఒక రకమైన ఆందోళన, భయం, కంగారు, గాబరా, డిప్రెషన్. ఇంకేం నా బతుకు, ఇంకేం లేదు, నాకేం బతుకు లేదు, నాకేం ఆధారం లేదు అనుకుంటున్నాడు. ఒక లవ్ అఫేర్ ఫెయిల్ అయింది, ఆత్మహత్య చేసుకున్నాడు, ప్రాణం తీసుకున్నాడు. పరీక్ష ఫెయిల్ అయ్యాడు, ప్రాణం. ఏం పరీక్షని ఒకసారి అవుతాడు. ఉద్యోగం రాలేదు, ప్రాణం తీసుకుంటాడు. మొగుడు పిల్లల మీద గొడవ వచ్చింది, ప్రాణం తీసుకుంటాడు. ఇవన్నీ ఏంటి? మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం. అందుకని మానసిక ఆరోగ్యానికి సంబంధించింది అవగాహన సమాజంలో చాలా అవసరం. దానికోసమే ఈ ప్రపంచంలో 152 దేశాలలో ప్రభుత్వాలు, 152 దేశాల ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలని వారోత్సవాలు కానీ లేదా మానసిక ఆరోగ్య దినోత్సవాలు కానీ జరుపుతున్నాయి 152 దేశాలు. ఎప్పటి నుంచి? 1992 నుంచి. ఈ రోజున ఇవాళ మనం వారోత్సవం ప్రారంభమవుతుంది చెప్పాం కదా. మరి మనకి ఇచ్చిన ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఆరోగ్య దీన్ని పురస్కరించుకుని ఏమిచ్చిందంటే మెంటల్ హెల్త్, ఇక ముందు యాక్సెస్ టు సర్వీసెస్, మెంటల్ హెల్త్ ఇన్ కెటాస్ట్రఫీస్ అండ్ ఎమర్జెన్సీస్. దాన్ని తెలుగులో ఏం చెప్పుకుందామంటే విపత్తులు, అత్యవసర పరిస్థితులు, అందుబాటులో మానసిక ఆరోగ్య సేవలు. ఏమైనా విపత్తులు వచ్చేట్లయితే, అత్యవసర పరిస్థితులు ఏర్పడినట్లయితే అందుబాటులో ఇటువంటి మానసిక ఆరోగ్య సేవలు ఉండాలి అని. శారీరకంగా ఎట్లా ఉంటాయి? జబ్బులు వస్తే కలరా వచ్చేట్లే, కలరా వ్యాక్సినేషన్, ఇంకో జబ్బు వస్తే అవి ఎట్లా చేస్తారు. కానీ మానసిక శారీరక ఆరోగ్య అనారోగ్యం ఎంత ఉపద్రవాలు కలిగిస్తుందో మానసిక అనారోగ్యం కూడా అంతే ఉపద్రవాలు కలిగిస్తుంది. గుర్తుంచుకోండి. చెప్పా కదా, సూసైడ్ చేస్తున్నాడు, ప్రాణం తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? వ్యక్తి ప్రాణం తీసుకున్నారు. అది మానసిక అనారోగ్యం కదా. ఎంత ఇది అవుతుంది? తల్లడిల్లిపోతారు. అంచేత మానసిక అనారోగ్యం సంబంధించింది, ఉపద్రవాలకు సంబంధించింది, వాటి సంబంధించి తెలుసుకునేవాళ్ళ 1 by 1 తెలుసుకుని చేద్దాం. మరి దీనికి మీరందరూ వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆ టాపిక్ మీద నేను మీకు కొంత వివరణిస్తాను. దీన్ని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరపడం ప్రధాన కారణం ఏంటంటే వ్యక్తులని, మిమ్మల్ని, నన్ను, అందరిని వ్యక్తులని, అలాగనే స్వచ్ఛంద సేవా సంస్థలని, లేదా సంస్థలు, చాలా సంస్థలు, సమాజం ఎన్నో సంస్థలు, ఆ సంస్థలని, అలాగే ప్రభుత్వాలు కూడా, వివిధ దేశాల్లో అన్ని ప్రభుత్వాలు, దానికి సంబంధించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖలని సమాయత్తం చేయడం కోసం
వాడిని ఎడ్యుకేట్ చేయడం కోసమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తుంది. దేనికంటే మొత్తం అందరూ ప్రతి వాళ్ళు కూడా దీన్ని చెయ్యాలి. వ్యక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అనేక సంఘాల వాళ్ళు, అలాగే ప్రభుత్వాల్లో ఉండే ఆరోగ్య మంత్రిత్వ శాఖలు చేయాలి. ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పినంటే ఇప్పుడు మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. ఈ డిజిటల్ యుగంలో ఎన్నో ఉన్నాయి. యూట్యూబ్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మరి లేదా గూగుల్ ఉంది, చాట్ జీపీటీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటన్నిటి యొక్క సహాయం తీసుకుని మానసిక అత్యవసర పరిస్థితి కానీ విపత్తులు ఇచ్చినప్పుడు వీటి యొక్క సహకారం కూడా తీసుకుని ఏ రంగా వీళ్ళని మనం ఆదుకుంటాం. అత్యవసర పరిస్థితులు అంటే మామూలుగా 2 రకాల విపత్తులు అనేటిగా మనం భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడం, సునామీలు, యుద్ధాలు, ఊహించడం, అణుబాంబులు. ఎంతమంది చనిపోతుంటారు, ఎంత అయిపోతుంది, ఏమైపోతాం. పెద్ద అగ్ని ప్రమాదాలు, పెద్ద పట్టణాలు కాలిపోతుంటాయి. మనుషులు చచ్చిపోతారు, కొంత బతుకుతారు, కొంత చచ్చిపోతారు. అప్పుడు మనుషులు ఎలా ఉంటుందండి? భయంతో ఎలా వణికిపోతాం మనం. ఆందోళన, కంగారు, అలాంటి దాంట్లో కూడా అవన్నీ విపత్తులు అంటాం. ఈ విపత్తు సమయంలో అలాగే మరి అత్యవసర పరిస్థితులు వస్తాయి. అత్యవసర పరిస్థితులు అంటే మళ్ళీ ఒక్కోసారి ఎక్కడో కర్ఫ్యూ పెడతారు. కర్ఫ్యూ పెడితే హాస్పిటల్స్ ఉండవు, మందుల షాపులు ఉండవు, మనుషులు ఉండరు, సహాయం చేయ మనుషులు ఉండరు, డాక్టర్లు ఉండరు, కార్యకర్తలు దొరకరు, మనవాళ్ళు అన్నవాళ్ళు మనకు దొరకరు, ఎవరు అందుబాటులో ఉండరు. ఒక్కోసారి ఫోన్లు కట్ అయిపోతాయి, ఇంటర్నెట్ కనెక్షన్ తీసి పారేస్తారు, ఫోన్లు కనెక్షన్ తీసేస్తారు. ఎక్కడైనా కల్లోలాలు జరుగుతుంటే ఒక్కోసారి గవర్నమెంటే ఇంటర్నెట్ కనెక్షన్ తీసి పారేస్తుంది. ఇంకా సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది కానీ వేస్ట్, ఏనది మొత్తం కనెక్షన్ వేసి పారేస్తారు. మరి ఎలా అంటే అత్యవసర పరిస్థితులు, రకరకాలుగా వ్యాధులు. మన కరోనా అంతకంటే ఇటీవల మనందరం చూసేది కరోనా. ఆ టైంలో అత్యవసర పరిస్థితులు. ఇలాంటి వాటిల్లో వ్యక్తులుగా ఉన్న మీరు, నేను, సంస్థలుగా అది రెడ్ క్రాస్ కావచ్చు, లయన్స్ క్లబ్ కావచ్చు, లేదా రోటరీ కావచ్చు, వర్తక సంఘం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఈ సంస్థలు, అలాగే ప్రభుత్వంలో ఆరోగ్య శాఖలో పనిచేసే మనుషులు, వీళ్ళందరూ ఇలా ఈ మానసిక శారీరక అనారోగ్య సమస్య వేరు తీసండి. మానసికంగా మనకు వచ్చే కంగారు, భయం, గాబరా, ఆందోళన, అసలు ఎవరు ఏమీ లేదు, నిస్సహాయత. ఆ నిస్సహాయతని మనకి ఏ రంగా నేనున్నాను, నీకోసం భయపడకు, నేనున్నాను, మేమున్నాం, కంగారు పడకండి, మీ ఆశ్రమం ఇస్తాం. మా తోటి వాడికి నువ్వు భయపడకయా. ఇక కులాల కల్లోలాలు ఉంటాయి, మత కల్లోలాలు ఉంటాయి, చంపుకుంటారు, మనిషి చంపుకుంటుంటారు. చంపుకుంటుంటే మనం ఏదో హిందూ ముస్లిం కలహాలు వచ్చాయనుకున్నాం. ఒక హిందువులు మనం ముస్లిం ఉంటే మనం ముస్లిం చంపేస్తుంటే నేను అన్నానే భయపడకు, నువ్వు భయపడకు, ఆ ఫ్యామిలీ ఉంటుంది దాచుకోండి. అలాగే హిందువులు చంపేస్తాను, ముస్లిం మేము భయపడి ఉన్నాను చాలు. ఒక ఇండివిజువల్గా చేసినది, సంఘాలు చేసేవి. ఇక మన ఊరికి వెళ్ళిపోయారు. అలాగే అక్కడ పాలిస్తానాను ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, గాజా మీద బాంబులు పడతాయి. ఏంటి, ఎవరు ఎలా అక్కడ మానసికంగా వచ్చే భయాన్ని, ఆందోళన ఏమొచ్చాయి? దీనికోసమే ప్రపంచ దీనికి మెంటల్ హెల్త్ డే అని చేసి ప్రజలు ఏ రకంగా సమాయత్తం అవ్వాలి, స్వచ్ఛ సేవా సంస్థలు ఎలా ఇవ్వాలి, మరి రెడ్ క్రాస్ లాంటివి ఎలా చేయాలి. మీరు కేవలం మా ఆరోగ్య సమస్యలే కాదు,
మానసికంగా కలిగేంటి అల్లకల్లోలాన్ని, కంగారుని, గాబరాన్ని, భయాన్ని. భయం ఎంతదండి, వణికించేస్తుంటుంది. నాకెవరు లేరు, నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు, మాకెవ్వరు లేరు, ఇదంతా అయిపోయి నాశనం అయిపోతున్నాం, ఇదైపోతున్నాం, తట్టుకునే ఆదుకునే వాళ్ళు లేరని భయం చోట ఎలా చెయ్యాలి? ఈ డిజిటల్ యుగంలో కూడా మనం ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోగలం? చాలా గొప్ప ఇచ్చాను. అంటే విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో వచ్చేటి మానసిక భయాల్ని, ఆందోళనని, కంగారుని, డిప్రెషన్ని, వీటన్నిటిని నుంచి వాళ్ళని కాపాడడానికి ప్రభుత్వాలు కానీ ఎలా చేస్తాయని చెప్పడం కోసం అది అంచేత ఈ ఫోకస్ ముఖ్యంగా ఎన్ష్యూరింగ్ మెంటల్ హెల్త్ సపోర్ట్ డ్యూరింగ్ డిజాస్టర్ అండ్ క్రైసిస్. వాళ్ళకి ఒక హామీ, ఎవరైతే దానికి ఎఫెక్ట్ అయ్యారో వాడు హామీ ఇవ్వడం కోసం అని ఇది ఈ సంవత్సరం మనకి ఇచ్చినమాట. అదే ఇక డిజాస్టర్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ కన్సర్న్ మెంటల్ డిస్టర్బ్ మీరు చెప్పుకొచ్చాను. ఉపద్రవాలు కానీ లేకపోతే అత్యవసర పరిస్థితులు కానీ ఏ రకంగా మానసికంగా ఏమో చెప్పాం కదా, కంగారు, గాబరా, ఆందోళన, డిప్రెషన్ అలాగే మనకున్న రిసోర్సెస్ పోతాయి, ఫ్యామిలీ సపోర్ట్ పోతుంది, సేఫ్టీ అనేది ఉండదు, గందరగోళం. ఇప్పుడు చూసిన క్లౌడ్ బర్స్ట్ వస్తే ఎలా కొట్టుకుపోతున్నారు కొండ ప్రాంతాల వాళ్ళు, కొట్టుకుపోతున్నారు. ఎవడో గట్టిపడి నువ్వు పెట్టాడు, వాడా ఏమైపోయి మా అమ్మ అయిపోయింది, మా నాన్న అయిపోయింది, భార్య అయిపోయింది, బిడ్డ అయిపోయింది, వాడు బతికి పెట్టి పడచ్చు. కానీ వాడి మనసులో అసలు ఏంటి వాడికి అంత యోమయం, కనీసం వాళ్ళని ఎలా చేసుకోవాలి? ఆ డిస్క్రిప్షన్ ఆఫ్ ది హెల్త్ కేర్ సర్వీసెస్. దీనికి తోడు ఇప్పుడు కరోనా టైం చూసాం, ఎవరు డాక్టర్లు లేరు, హెల్త్ సర్వీస్ చేసేవాళ్ళు లేరు, ఏమైనా చూసేవాళ్ళు లేరు. ఏమిటి ఇలాంటి పరిస్థితులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, డిస్క్రిప్షన్ లేకుండా పోతాయి. హెల్త్ కేర్ ఆరోగ్య సేవలు అందించే వాళ్ళు లేకుండా పోయే పరిస్థితులు వస్తాయి మనకి డిజాస్టర్ అప్పుడు. ఏంటప్పుడు అలాగా హై రిస్క్ యాంగ్జైటీ, చెప్పలేనటువంటి యాంగ్జైటీ, చెప్పలేని ఆందోళన, కంగారు, గాబరా, భయం, డిప్రెషన్. అలాగే ఇది అయిపోయాక తగ్గిపోయాక కూడా పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిజార్డర్ అని అంటాం. పోస్ట్ ట్రామా అంటే మనసుకు తిరిగిన ఆ గాయం ఉంది, మానసిక గాయం, దానివల్ల వచ్చిన స్ట్రెస్ ఉంది కదా, ఆ స్ట్రెస్కి డిజార్డర్ బాధపడతాం. ఇప్పుడు ఇంట్లో మన వాళ్ళు చనిపోయి చాలకూడదు, కానీ మనం బాధపడుతూనే ఉంటాం, ఆ బాధలు వెంటాడుతూనే ఉంటుంది. ఆరంగానే ఈ డిజాస్టర్స్ వచ్చిన తర్వాత కూడా ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి మనకి వాళ్ళు మనకి సేఫ్టీ, సెక్యూరిటీ ఇచ్చినా మానసికంగా తగిలిన గాయం ఉందే, ఆ గాయం మన బాధ పెడుతుంటుంది. ఇంట్లో మన వాళ్ళు చనిపోతారు, మరి మర్చిపోగలవా? మర్చిపోయాం. ఆరంగానే డిజాస్టర్స్, ఉపద్రవాలు వచ్చినప్పుడు మానసికంగా మనం పాడైపోతే, ఆ పాడైపోయిన తర్వాత దాని నుంచి ఎలా బయటపడేయాలి? మందులతో అవుతుందా? మా ఇల్లు కోల్పోయి ఇల్లు కట్టించేందుకు సరిపోతుందా? డబ్బులు పోయి ఇచ్చేందుకు సరిపోతుందా? చాలు. పోస్ట్ ట్రామా అయిపోయిన తర్వాత స్ట్రెస్ వచ్చింది, డిజార్డర్, ఏం చేస్తారు దానికి? ఇలాంటివి కూడా ఇప్పుడు మానసిక ఆరోగ్య విషయంలో చెప్పాలి. ఇంటిగ్రేటెడ్ మెంటల్ హెల్త్ ఇంటూ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని చేసి ఎప్పుడైనా ఉపద్రవం వచ్చినప్పుడు కానీ, విపత్తులు వచ్చిన కానీ అందరూ కలిసి ఇంటిగ్రేట్గా వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు అందరూ కలిసి సంయుక్తంగా చెయ్యాలి. అంతేగాని ఎవరి మటుకు చేయడం కాదు, ఒక్కళ్ళు అన్నీ ఏం చేయలేరు ఇప్పుడు కూడా. అంచేత అందరూ కలిసి, ప్రతి ఒక్కళ్ళు కలిసి అది చెయ్యాలి. అది ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక్కడిని చేసుకోను కదా, అందరం కలిసి చెయ్యాలి. స్ట్రెంగ్థెన్ సైకలాజికల్ సపోర్ట్ సిస్టమ్. ఈ భయాన్ని, కంగారుని, గాబరాని, డిప్రెషన్ తయారు చేస్తూ మనుషులకు ఒక రకమైన నేనున్నాను అని చేయుతిచ్చి వాళ్ళని మనుషులుగా నిలబెట్టాలి బాధ్యత మనకు.
ఎన్ష్యూర్ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ ట్రైన్డ్ స్టాఫ్. అంటే అలాగే మందులు ఇవ్వాల్సి కొందరికి కంగారు భయం గాబరంటే వాళ్ళందరికీ మందులు ఇవ్వడానికి మందులు రెడీగా పెట్టుకుంచుకోవాలి. డిజాస్టర్ వస్తుంది, ఉప్పెన వస్తుంది, మరి చూడండి పెద్ద తుఫాన్ రాబోతోంది, వరదలు రాబోతున్నాయి, ఉప్పెన రాబోతోంది, కానీ మనకు ప్రకటనలు వస్తాయి వాతావరణ శాఖ నుంచి. దానికి రెడీగా ఏం చేసుకోవాలి? ఉపద్రవజుడు మందుల్ని, ఆరోగ్య శాఖ మంత్రులు మనుషుల్ని, అలాగే వాళ్ళు ఉంచడానికి ఆశ్రయించడానికి స్థలాల్ని కూడా మనం రెడీ చేసి ఉంచుకోవాలి. మెంటల్ హెల్త్ అంటే లేకపోతే ఇవి లేకపోతే ఎక్కడ మనకు నీడ లేదు, గూడు లేదు, కూడు లేదు. అంతే మెంటల్ హెల్త్ దాంట్లో వారి మానసికంగా ఒక ఇన్సెక్యూరిటీ లేకుండా చేయాలి. ప్రొవైడ్ కేర్ ఫర్ వల్నరబుల్ గ్రూప్స్. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కేర్ గురించి ఆలోచించాలి. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్ని రకాల గైడెన్స్ మనం చేస్తున్నాం, కానీ ఒక స్ట్రీమ్ లైన్ చేయడం కోసం ఇంటిగ్రేటెడ్ మెంటల్ హెల్త్ ఇంటూ ఎమర్జెన్సీ రెస్పాన్స్. అత్యవసర పరిస్థితుల్లో యుద్ధంలో దూకినట్లుగా వెంటనే అవసరం వచ్చే కథన రంగంలో దూకాలి. ఇక మన బుడమేరు వరద వచ్చింది, క్షణాల్లో అందరూ వీళ్ళు చేశారు లేదా, అలాగ మనకి ఇమ్మీడియట్గా చేసేట్లుగా ఉండాలి. అందుకోసం మనం మానసికంగా ప్రతి వాళ్ళకి ఇవాళ ఎందుకు ఇవన్నీ మాట్లాడుతామంటే ఇవి విన్న వాళ్ళందరూ కూడా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఏం చేయాలని స్వచ్ఛ వ్యక్తులు ఆలోచించాలి, స్వచ్ఛంద సేవా సంస్థలు ఆలోచించాలి. అలాగే ప్రభుత్వంలో ఉన్న ఆరోగ్య శాఖ కూడా దీని గురించి తీసుకోవాల్సిన చర్యలన్నీ ఆలోచించి ప్లాన్డ్గా ఉండాలి. వచ్చిందా ఉపద్రవం వెంటనే, అందుకే అప్పుడు గురించి ఏం చేద్దాం, ఏం చేయాలి, ఎలా చేయాలి, నో ఇల్లు కాళ్ళ మళ్ళీ అప్పుడు నువ్వు తవ్వడం పెడితే అలాగే ఒక నీళ్ళ కోసం ఉన్న సామెత ఉంది. ఇల్లు తగలు పెడుతుంటే నీళ్ళ కోసం నువ్వు తవ్వడం పెట్టాడట. అలాగే ఆలోచన ఎలాగుంది, కుదరదు. మొత్తం ఇమ్మీడియట్గా దానికి చేయాలి. స్ట్రెంగ్తెన్ సైకలాజికల్ సపోర్ట్ సిస్టమ్. అలాగే సైకాలజికల్ చేయడం శ్రమ ఉంది, అంటే సైకాలజిస్ట్. అందుకే మేము రెడ్ క్రాస్ చేయడం ఉంది, ఒక 20 మందితో సైకాలజిస్ట్ గ్రూప్ రెడీగా ఉంచుకున్నాం. ఎప్పుడైనా ఉపద్రవం వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి సాంత్వన కలిగించడం కోసం, ముందు సైకాలజికల్గా ఒక అభయం ఇవ్వడం కోసం, సింపతి కాదు ఎంపతి, మేమున్నాం అన్నట్లుగా ఆ రంగా కూడా ఒక రకరకాలుగా వాళ్ళకి కావాలి. ఎన్ష్యూర్ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ట్రైన్డ్ స్టాఫ్. అలాగే ప్రొవైడ్ కేర్ ఫర్ వల్నరబుల్ గ్రూప్స్. వాళ్ళందరికీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కేర్ ఇవ్వాలి. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరి మానసిక ఆరోగ్యం కలుపుతోండి ఊరికి కాదు, దీనికి ఎంత ప్లానింగ్ ఉందో అది చేసుకోండి. యాక్చువల్గా మరి స్టాటిస్టిక్స్ ఇచ్చారు, 1 in 5 people in conflict areas experience mental health disorders. మీరు ఎందుకు చెబుతున్నారే ఆందోళన అని, కంగారని, గాబరా అని, డిప్రెషన్ అని ఎంతమందికి ఉంటుందండి అని అన్నారు. ఇప్పుడు జరిగిన స్టాటిస్టిక్స్ అంటే ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు, లేదా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు దానికి 5 గురైతే 5లో ఒకళ్ళు ఈ మానసికమైన ఆందోళనకి, కంగారుకి, గాబరాకి, ఆందోళనకి, డిప్రెషన్కి గురై ఉన్నారు. దాదాపు 22% అయిపోయినారు. అంటే దాదాపు 1/5. ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా సరే కొంతమంది వాళ్ళు తప్పకుండా వాళ్ళ సైకలాజికల్ కేర్ కావాలి. బుడమేరు ముంపు వచ్చి వెళ్ళాం, ఎంత కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. దాంట్లో సైకలాజికల్ కేర్ రివర్స్ ఇచ్చింది. 10 లక్షలు ఉంటే దాంట్లో దాదాపు 2 లక్షల మందికి, 10 లక్షలు దాంట్లో 10 లక్షల్లో 2 లక్షల మందికి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది. అంచేత ఆ రంగానికి చాలా మందికి సైకలాజికల్ సపోర్ట్ అవసరం అవుతుంది. అంతే లెక్క అంటే 5 సఫర్ అయితే 5లో ఒకళ్ళకి తప్పనిసరిగా సైకలాజికల్గా డిప్రెషను, కంగారు, గాబరా, ఆందోళన, భయము అన్నీ తొలగించడానికి కృషి చేయాలి. మోస్ట్ డో నాట్ రిసీవ్ ప్యూర్ ప్రాబ్లమ్. అయితే ఇప్పుడు WHO ఏం చెప్తానంటే ఎంత చెప్పుకుంటాం కానీ ఈరోజు కూడా ఏమైనా ఉపద్రవాలు వస్తే, అత్యవసర పరిస్థితులు వస్తే అత్యధిక సంఖ్యలకి ఈ మానసికమైన సపోర్టు దొరకడం లేదు. అంచేత మీరు ఎంత వాళ్ళకి ఫుడ్ సప్లై చేసినా, బట్టలు ఇచ్చినా, ఇల్లు కట్టించినా
ఆ మానసిక బాధని వాళ్ళ బతుకులు దుర్భరంగానే ఉన్నాయి, మానసికంగా దెబ్బతినిపోయి ఉన్నారు, మానసికంగా దెబ్బతినిపోయే ఉంటున్నారు మోస్ట్. అలాగే ఎమర్జెన్సీస్ డిస్టర్బ్డ్ హాస్పిటల్స్ స్టాఫ్ అండ్ మెడిసిన్ సప్లై. అది ఇంకా తెలుసుకోండి. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులు వస్తే, ఎప్పుడైనా విపత్తుల పరిస్థితులు వస్తే, ఏదో అన్నీ బాగున్నాయి హాస్పిటల్ పెట్టాం అన్నీ బాగుంటాయి అనొచ్చు. ఓ బాంబింగ్ పడింది, లేదా ఒక పెద్ద సునామీ వచ్చింది, లేదా క్లౌడ్ బర్స్ట్ వచ్చి కొండ పక్కనే ఉండేది ముదేవుడు. ఇక మన మలయాపురం కొండ ఉంది, క్లౌడ్ బర్స్ట్ వచ్చి ఒక్కసారి వచ్చి మొత్తం పక్కనే ఉన్నటువంటి ఆ జనరల్ హాస్పిటల్ తుడిచిపెట్టిపోతుంది, మొత్తం కొట్టుకుపోతుంది దెబ్బతో. మన హాస్పిటల్ అనుకుంటాం. అంచేత ఎమర్జెన్సీ డిస్టర్బ్డ్ హాస్పిటల్స్ని స్టాఫ్ని మెరుగ్గా సప్లై అయిపోయింది. అంచేత ఇంకా ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవాలి, ఆలోచించాలి. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంత దూరదృష్టితో ఆలోచించి చెప్తాను చూడండి. స్ట్రాంగ్ సర్వీసెస్ ఎసెన్షియల్ ఫర్ రికవరీ. పటిష్టమైనటువంటి వ్యవధి కూడా కావాలి. ఎందుకంటే ఇదంతా ఈసారి థీమ్లో అత్యవసర పరిస్థితులు విపత్తులు వచ్చినప్పుడు వ్యక్తులు, సంస్థలు, ఆరోగ్య శాఖలు ఏ రకంగా అవి తప్పకుండా ఫెయిల్యూర్ లేకుండా వాళ్ళ సేవలు ఎలా అందించాలో మీరు బాగా తయారై ఉండండి అని థీమ్ ఇచ్చింది. మీరందరూ కూడా అత్యవసరుడు. అంతేకాని అనుకున్నామండి, పెట్టుకున్నామండి, ఉప్పు నుంచి కొట్టుకుపోయిందండి, వదలొచ్చి తరచు పెట్టిపోయాయండి, కృష్ణాది గట్టిన స్టోర్ హౌస్ పెట్టుకున్నామండి, అన్నీ కొట్టుకుపోయిందంటే నో, అది జరగకుండా చూడాలి. మొత్తం ప్రపంచంలో 152 దేశాలకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంత కేర్ఫుల్గా ఇచ్చిందో చూడండి. ఎమర్జెన్సీస్ డిస్టర్బ్ హాస్పిటల్ స్టాఫ్. స్ట్రాంగ్ సర్వీసెస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ రికవరీ. మీరు పటిష్టంగా ఆలోచన చేయండి. కమ్యూనిటీస్, సపోర్ట్ గ్రూప్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కావాలి. అందుకని సమాజంలో వ్యక్తులను కూడా చైతన్యం చేయడం కోసమని వర్క్షాప్స్ పెట్టండి, ఇలా పబ్లిక్ మీటింగ్స్ పెట్టండి, చెప్పండి, ర్యాలీలు తీయండి. ఊరి సరదా కాదు, విపత్తర పరిస్థితులు వచ్చినా, అత్యవసర పరిస్థితులు వచ్చినా మనం ఎలాగ జాగ్రత్త పడాలి, ఎటువంటి ఎలా ఆదుకోవాలి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అవగాహన ర్యాలీలు, వర్క్షాప్స్, మీటింగ్లు ఏర్పాటు చేయండి. గవర్నమెంట్ పాలసీస్ ఫర్ మెంటల్ హెల్త్ ఇన్ ఎమర్జెన్సీస్. గవర్నమెంట్ కూడా కేవలం ఏదో మేము మందులు అన్ని స్టోర్ రూమ్లో పెట్టి ఉంచామండి, అవి ఇస్తామండి అంటే సరిపోదు. మెంటల్ హెల్త్ చెప్పే 1 in 5, 5గురిలో ఒకరు మానసికంగా చాలా దెబ్బతింటున్నారు. ఆ దెబ్బతినే వాళ్ళను మీరు కేవలం ఏదో మందులు ఇచ్చి ఇంజక్షన్ ఇచ్చి బిల్డిస్తే సరిపోదు. వాళ్ళ మానసికంగా దెబ్బతిన్న వాళ్ళని కోరుకునే చూడాల్సిన బాధ్యత ఉంది. అదేదా ఇండివిజువల్ లిజన్. ఇంకా అలాగే మీరు నేను కానీ ఎవరైనా బాధపడుతుంటే ఓపికగా వినండి, సపోర్ట్ చేయండి, వాళ్ళని గైడ్ చేయండి, వారికి ఎలా చేయాలో ఎక్కడ ఉండాలో గైడ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సింపతి, ఎంపతి అలవరుచుకోండి. టుగెదర్ వీ కెన్ బిల్డ్ రెసిలియన్స్. పైగా వాళ్ళలో ఎప్పుడైతే మనం ఉన్నాను ఒక ఇస్తామో వాళ్ళలో ఒక అమ్మాయ చేద్దాం, వచ్చి కదా ఏం చేద్దాం దాటం అని వాళ్ళలో ఒక ధైర్యాన్ని, నిలబడేటి రెసిలియన్స్, దాన్ని ఎదుర్కొనేటువంటి ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనేటటువంటి శక్తిని మీరు ఇవ్వండి. రెసిలియన్స్ అంటే పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి. ఆ శక్తిని ఇవ్వండి అనేది ఇచ్చింది. మెంటల్ హెల్త్ ఈజ్ క్రూషియల్ ఇన్ డిజాస్టర్ రికవరీ. ఎప్పుడైనా సరే ఉపద్రవం వస్తే మానసిక ఆరోగ్యం గురించి కూడా చాలా ముఖ్యమైనది. యాక్సెస్ టు సర్వీసెస్ కెన్ సేవ్ లైఫ్స్. అంచేత మామూలుగా ఫిజికల్గా శారీరక వ్యాధులకే సపోర్టే కాదు, శారీరక బాధలకే కాదు, మానసిక బాధలకు కూడా చికిత్స తప్పనిసరిగా కావాలి. లెట్ us వర్క్ టుగెదర్ ఫర్ రెసిలియంట్ సొసైటీ. ఇవి ఎదుర్కోవడంలో మనందరం కూడా కృషి చేయాలి అని.
ఇదండి ఇంత సరిగా వరల్డ్ మెంటల్ హెల్త్ డే మనలో ఏ రకమైన అవగాహన కలిగించాలనుకుంటుందో ఈ మానసిక ఆరోగ్య వారోత్సవంలో ప్రజల్ని ఏ విధంగా చైతన్యం చేయాలని ప్రపంచ ఆలోచించిందో దాని సంబంధించి మీకు తెలియజేశాను. అంచేత అందరూ కూడా ఆలోచించండి. ఈ సరదాగా కాదు నేను చెప్తున్నాను, తప్పకుండా. ఎందుకంటే నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి దాంట్లో నేను ఉన్నాను, చూస్తున్నాను. ఎంత అవసరం ఉందంటే కేవలం ఏదో వాళ్ళు ఫుడ్ ఇచ్చింది మాత్రాన, మంచిని ఇచ్చిన మాత్రాన, వాళ్ళకు ఒక షెల్టర్ ఇచ్చింది మాత్రాన చాలదు. శారీరకంగా ఎంత ఇచ్చినా అసలు మానసికంగా సపోర్ట్ కావాల్సిందే. అందుకోసమే నేను ఇవాళ ఇంత ఇదిగా మేము మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు లైవ్లో చూశారు, మీ ఫ్రెండ్స్ అని చెప్పండి. అలాగే రేపు యూట్యూబ్లో కూడా ఇదే కార్యక్రమం వస్తుంది, అందరూ శ్రద్ధ చూడండి. రేపు 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుగుతారు. ఆ విషయాల్ని ప్రతి ఒక్కరు మీరు మీ స్నేహితులతో మాట్లాడండి. ఏదో ఒక స్వచ్ఛంద సేవా సంస్థలు మీరు అందుకు దీని గురించి ప్రత్యేక సమాచారాలు పెట్టండి. ప్రభుత్వాలు దీని గురించి చాలా పటిష్టమైన చర్యలు తీసుకోండి. అప్పుడే మానవ జాతి మెనగుడి ఉంటుంది. అది చెబుతూ అందరికి సెలవుచ్చుకున్నాను. జై హింద్. విన్నారు కదా, డాక్టర్ సమరం గారు చాలా చక్కగా వివరించారు. ఈ విపత్తులు ఎమర్జెన్సీస్ ఎదురైనప్పుడు ప్రభుత్వం అయితేనేమి, రెడ్ క్రాస్ సంస్థ అయితేనేమి, ప్రజలైతేనేమి అందరూ వారందరికీ తగిన సదుపాయాలు కలిగిస్తూ ఎంతో సహాయం చేస్తున్నారు. అయితే ఈరోజు ఈ మానసిక ఆరోగ్య వారోత్సవ సందర్భంగా WHO ఇచ్చిన పిలుపు ఏంటంటే వాటితో పాటు వారి మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పింది. అలాగే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వం అందరూ కలిసి ప్లాన్ చేసుకొని సంసిద్ధులై ఉండాలని చెప్పి ఎటువంటి ఉపద్రవం ఎదురైనా ఎలా అయినా సరే వీటికి వాళ్ళ మానసిక ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని సంసిద్ధులై ఉండాలని చెప్పింది. అలాగే ముఖ్యంగా ఎమర్జెన్సీలో ఉన్న పౌరులందరికీ తగిన కౌన్సిలింగ్ ఇచ్చి వారి మానసిక ఆరోగ్యాన్ని దృఢంగా తయారు చేయాలని కోరుతూ ఈ టీంని ఈ సంవత్సరం ప్రకటించింది. ఈ టీంని అలాగే దీనికి సంబంధించిన లక్ష్యాలు ఏం చేయాలి ఏంటనే దాని గురించి మన డాక్టర్ సమరం గారు చాలా చక్కగా వివరించారు. మీ అందరికీ చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. తిరిగి మనం వచ్చే శనివారం మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.